భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు అవధానం చేసేటప్పుడు సాధారణంగా మీ ప్రిపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే ఎవరు ఎటువైపు నుంచి ఏ ప్రశ్న అడుగుతారో తెలీదు. దానికి మీరు ఏ విధంగా సమాయత్తం అవుతారు? ఏముండదు తల్లి. నిజానికి హ్మ్. దానికోసం సిద్ధం కావటం అనేది అవకాశం ఏం లేదు. ఏమడుగుతారో తెలియదు. అందువల్ల నా సాధన ఎలా ఉంటుందంటే మామూలుగా అవధానం చేసేటప్పుడు ప్రతి పద్యానికి ప్రిపరేషన్ అని మీరు అన్నారు. నేను సిద్ధం కావటం. ఇది నేను సిద్ధం కావటం. ఇక్కడ నాకు అమ్మవారి ఆవాహన అవుతుంది. ఏం అడిగితే అది ఆమె ఇస్తుంది. ఆమెకు తెలుసు కదా, ఎవరేమి అడిగినా కూడా. నాకు తెలియదు, ఆమెకు తెలుసు. ఇదే రహస్యం. ఏదైనా రహస్య విద్యలు నేర్చుకున్నారా? మీరు ఎందుకు చేస్తున్నారండి అవధానము, ఏంటి మీ ప్రత్యేకత అన్నారు. యోగ ప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీగోలోకగచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచెదన్ ధన్యత్వ సంసిద్ధికై. జ్యోతిర్మయం, వాంగ్మయం, చిన్మయం ఇలాంటివేవో పదాలు ఇచ్చి మీరేమిటి మీ అవధానం అన్నారు. ఇదిగో ఇది నా అవధానము. ఇది నాకు యోగము, నిత్యయోగము. యోగ కర్మసు కౌశలం అన్నారు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే మన మనోవ్యాపారము ఎక్కడికంటే అక్కడ మనస్సు పోకుండా ఏకాగ్రతగా నడిపించటమే అవధానం. చేసే పనిలో నైపుణ్యమును పెంచుకోవటమే అవధానం. యోగ అంటే జీవాత్మ పరమాత్మతో కలియడము యోగము. ఇలా అన్ని అర్థాలు యోగానికి. అందుకనే కృష్ణ పరమాత్మ తస్మాత్ యోగీభవ అర్జున అన్నాడు. నువ్వు యోగివిగా అన్నాడు. ప్రతి మానవుడు యోగి కావాలి. అందుకనే మన భారతదేశం యోగా అనే విద్యను ప్రపంచానికంతా నేర్పుతున్నది, విశ్వగురువులాగా ఇవాళ. అందువల్ల ఆ యోగము అన్నదే ఇందులో మూలం. అట్లా నాకు అవధాన యోగం. యోగప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్. కవిత్వం అనేది జ్యోతి, లోకానికి వెలుగును చూపించేది. జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై. మీరు ఇప్పుడు ఇందాక అమ్మవారికి ఫలాలు తీసుకొచ్చారు. అమ్మవారి సన్నిధికి ఏదో టీవీ, దానికి ఇంటర్వ్యూ ఇలా కాదు మీ ఉద్దేశం. అమ్మవారి సన్నిధికి వస్తున్నారు, అందుకని ఫలాలు తీసుకొచ్చారు. పూగి అంటే వక్కలు. వక్కలలో అన్ని గొప్ప కాయలలోకెల్లా ఫలాలలోకెల్లా పూగి ఫలము గొప్పది, తాంబూలం. అందుకని వక్కలు పెట్టటము మంగళకరము. పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై. కవి అయిన వాడు కూడా అటువంటి మంగళాత్మకమైన శబ్దాలు పలకాలి లోకహితముగా. దానివల్ల లోకానికి క్షేమం జరుగుతుంది. నువ్వు కవిత్వం చెబితే లోకానికి ఏమొస్తుందయ్యా అంటే, అర్థమయ్యి పాటించే వాళ్లకు ఒక విధమైన ఉపకారము, అర్థం కాకపోయినా శబ్దము వింటే చాలు మంగళాత్మకం. పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై. ప్రతి పదము ఒక పుణ్యమును మోసుకొని వెళుతుంది. పుణ్యార్థ సంవాహమై. ఇది ఎక్కడున్నది? శ్రీ గోలోకగ చిన్మయ ప్రసరమై. గోలోకము అన్ని లోకములకెల్లా పుణ్యలోకము గోలోకం. అందుకని గోసేవ చాలా గొప్పది. గో అంటే ఇంద్రియము, గో అంటే గోవిందుడు, గో అంటే నది. ఇట్లా గో అంటే గోవిందుడు అన్నీ ఉన్నాయి. అటువంటి గోలోకగ పుణ్య శ్రీ గోలోకగ చిన్మయ అంటే కాంతిమయమైనటువంటి జ్ఞానమయమైన ప్రసారము. శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ. శ్రీకాంతుడు నారాయణమూర్తి, మహావిష్ణువు వలె సాహిత్యము వ్యాపించాలి. వ్యాప్తి లక్షణము ఆయనకు, విష్ణువుకు. శ్రీకాంతము ఐశ్వర్యము సుందరము అయినటువంటిది సాహిత్యం. రెండర్థాలు. ఇది ఆశువుగా చెప్పిన పద్యం. శ్రీకాంత సాహిత్య సంధ్యా. సాహిత్యము త్రిసంధ్యలలోనూ. సంధ్యావందనం ఎలా చేస్తామో సాహిత్యము అటువంటిదే, అందులో భాగమే. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. శ్రీగోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా
గీర్వాణ హిరణ్మయిన్, గీర్వాణ లక్ష్మి, హిరణ్మయి లక్ష్మీదేవి, గీర్వాణ దేవతా లక్ష్మి, దేవవాగ్ లక్ష్మి ఆమె. గీర్వాణ హిరణ్మయిన్ కొలిచెదన్ ధన్యత్వ సంసిద్ధికై, చెప్పిన నాకు వినిన మీకు ధన్యత్వము కలగాలి. ఇది సాహిత్యం. ఇందుకోసమే తపన. ఇదే అవధానం. ఇది రవీంద్ర భారతిలో 95లో అవధానములో అడిగితే చెప్పాను. 1995లో ద్విశతావధానం జరిగింది. ఇది చాలామందికి ప్రేరణ. ఈ ద్విశతావధానమే ఒక మహా అవధాన యుగమునకు శ్రీకారం అయింది. దాని తర్వాత అందరూ ద్విశతావధానాలు చేయాలని తపన పడ్డారు, అందరూ అవధానాలు చేయాలని తపన పడ్డారు. అలా జగత్తుకు స్ఫూర్తివంతమైనటువంటిది ఆ మహావధానం, ద్విశతావధానం. తర్వాత మహాసహస్రావధానము, అది లలిత కళాతోరణములో. అక్కడే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వచ్చి పాల్గొన్నారు. అంతకుముందు మహాసభలో ద్విశతావధానములో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏమిటి అంటే సాహిత్యము, సారస్వతము, దాని యందు వాళ్లకున్న గౌరవాన్ని ప్రకటించారు వచ్చి. వాళ్ళకి నిజంగా నిమిషం తీరిక ఉండదు, కానీ అనేక గంటలు అక్కడ కూర్చున్నారు వచ్చి. దానికి ఆ అమ్మవారి యొక్క సరస్వతి వైభవాల పల్లకిని మోశారు భుజం మీద పెట్టుకొని. నేను ఒకవైపు పట్టుకుంటే వాళ్ళు ఒకవైపు పట్టుకొని మోశారు. అసలు అది ఎంత వైభవం గురుగారు! అసలు ఎంత అమ్మవారి దయ ఎంతది తల్లి అంటే. నిజానికి పూర్వమంతా రాజులు మహాత్ములు సారస్వతాన్ని పోషించేవాళ్ళు. ఇవాళ ప్రజాప్రభుత్వాలు ప్రజలే పల్లకి మోస్తున్నారు. అయితే ప్రజా అధినేతలుగా మేము కూడా ఇందులో భాగస్థులము అని రావటం. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ఆయనకి ఇష్టము నా సాహిత్యం. వారికి కూడా అంటే ఎవరు ఏ పదవిలో ఎప్పుడు వస్తారో అమ్మవారి దయ. కానీ సాహిత్య ప్రీతి, భాషా ప్రీతి అన్నది ఏ వ్యక్తికైనా యోగ్యతను పెంచుతుంది. అది వ్యక్తిగత సంస్కారం. ఒకరు చెబితే రాదు, తానకై తనకు పుట్టాలి. ఒక్కొక్కరికి యోగము భవిష్యత్తులో ఉన్నది అన్నది సారస్వతము మీద ప్రీతి వాళ్లకు శ్రీకారము చుట్టిస్తుంది. శ్రీమంతులను, గుణవంతులను, భాగ్యవంతులను, పదవీవంతులను చేస్తుంది. సారస్వత లక్ష్మి ఆమె. ఆమె యోగం చాలా గొప్పది, మహాసరస్వతి యోగము. అటువంటి యోగము ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రీతి భావన ఉంటుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే సాహిత్యము మీద అంత ప్రేమ చూపి దానికి ఒక మనము చెయ్యగలిగినంత సేవ చేద్దాము అని, అది చాలా గొప్ప విషయం. ప్రభుత్వాధినేతలతో ఏం పని ఉందండి మనకు అంటే, నిజంగా మనకేం పని లేదు, కానీ అమ్మవారికి పనుంది. ప్రతి వ్యక్తిలోనూ తాను నిలిచి చైతన్యవంతుల్ని చేయటం అమ్మవారికి పని కదా. సారస్వత ప్రీతి అందరికీ కలుగుతుందా? ప్రజలు పోతనగారు అలాంటి పద్యాలు రాశాడు అంటే ఇవాళ ఆ ధారావాహిక చెడకుండా ఏ మూల ఎవడు పుట్టినా పోతన పద్యాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు కదా. ఎందుకు పెట్టుకుంటున్నాడు? అది అజరామరం, అజరామరము కదా. దానికేమీ నియమము లేదు. ఇది పండితులు చదవాలి, ఇది ఒక పెద్ద రాజ్యాధినేత ఒక ముఖ్యమంత్రి చదవాలి, ఇది లేదా ఒక సామాన్యుడు ఒక అతి సామాన్యుడైన వ్యక్తి చదవాలి అనేమి సిద్ధాంతము లేదు. ఆ సామాన్యుడైన వ్యక్తికి మహాప్రీతి, అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నవాడికి మహాప్రీతి, మధ్యలో ఉన్నటువంటి వాడికి మహాప్రీతి, ఒక అవధానికి ప్రీతి, ఒక కవికి ప్రీతి, ఒక శ్రోతకు ప్రీతి, ఎవ్వరూ అనేమీ లేదు. అందుకని కవిత్వము, అవధానము, పద్యము యొక్క ఆకర్షణ తెలుగు భాషలో అత్యంత వైభవాస్పదమైనది. ఇది అవధానం ఆత్మవిద్య అని చెప్పాను నేను. తిరుమల నీ సిర్రుల గుడి, తిక్కన నీ పలుకుబడి, అవధానం ఆత్మవిద్య. అవధానం అన్నది ఆత్మవిద్య. ఏకాగ్రత, అవధానం మానవ జీవితంలో ఆయా వృత్తుల యందు ఒక్కొక్కరికి ఏకాగ్రత ఉండడం అన్నది ఆ వ్యక్తికి ఆభరణం. ఇతరులకు ఉపయోగమా తర్వాత సమాజానికంతా ఉంటుంది. ముందు ఎవడు ఉపాసిస్తాడో, ఎం యో యో సేవయతే దేవీం, ఎవరెవరైతే అమ్మవారిని సేవనము చేస్తాడో అటువంటి వారికందరికీ కూడా ఆమె వైభవాన్నే ప్రసాదిస్తుంది.
ఎవరినో ఉద్ధరించడానికి కాదు, ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో ముందు. సమాజము సహజముగానే నీ పక్కన ఉన్న సమాజము, నీతో అనుబంధము కలిగిన సమాజము ఉద్ధరింపబడుతుంది. ఇదే రహస్యం తల్లి. For more videos like this, subscribe Big TV channel.